హాయ్ అండి. నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు కృష్ణవేణి మసాలా టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్‌గా చేసుకునే పుదీనా పచ్చడి. అది ఎట్లా చేసుకుందామో ఈరోజు చూద్దాము. ముందుగా కడాయి తీసుకొని అది వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అది వేడైనంక ఒక అరకప్పు పల్లీలు తీసుకొని అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూను ధనియాలు తీసుకొని బాగా వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకి దోరగా వేయించుకోవాలి. ఆ పల్లీలు ముందే వేయించుకుంటే తర్వాత జీలకర్ర అట్లాగే ధనియాలు వేయించుకోవచ్చు. అవి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10-15 మిరపకాయలు తీసుకొని అదే నూనెలో వేయించుకోవాలి. అవి అంటే దోరగా వేయించుకోవాలి. మరీ మాడిపోయినట్లు కాకుండా దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అవి తీసుకొని పక్కన ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకొని మీడియం సైజ్ టమాటాలు తీసుకొని అవి కట్ చేసుకొని వేపుకోవాలి. అంటే కొంచెం మెత్తబడే వరకు వేపుకోవాలి. ఆహ్, ఎంతవరకంటే మొత్తం అంతా మెత్తగా అయిన తర్వాత అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది వేపుకోవాలి. నీట్‌గా వేగిన తర్వాత అంటే నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేస్తే పచ్చడి పాడైపోతుంది. ఒకవేళ మీకు టమాటా మగ్గకుంటే కొంచెం స్పూన్ తోటి కొంచెం ప్రెస్ చేస్తే టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని మనం ముందే కడిగి పెట్టుకున్న పుదీనాని తీసుకొని నీట్‌గా వేయించుకోవాలి. అంటే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత అది కొంచెం ఒక పొడి బట్ట తీసుకొని దాని మీద ఏస్తే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ అంటే మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు మనం వేయించుకున్న దాంట్లోకెళ్ళి నీళ్ళు రావు. పచ్చడి పాడు కాదు. అది నీట్‌గా అంటే మొత్తం ఆకులు ఉంటుంది. లేకుంటే నీళ్ళు ఉన్నాయనుకోండి అది పచ్చడి పాడైపోతుంది. అది చూసుకొని అది ఫ్రెష్‌గున్న పుదీనానే తీసుకోవాలి. కాడలతోటి ఉన్నది కాదు. కాడలు లేకుండా ఆకులతోటి ఉన్న పుదీనా తీసుకుంటే బావుంటుంది. ఇప్పుడు నీట్‌గా ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్‌కేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలి. మరీ అంటే పేస్ట్‌గా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటే మరీ పేస్ట్ లెక్క కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటే ఎట్లానంటే అన్నీ మిక్సీలో ఏస్తున్నాం గనుక కొంచెం పేస్ట్ లెక్క అయితుంది. దాన్ని చూసుకొని ఒకసారి తిప్పి వదిలేయడం అట్లా జేయాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అది వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి ఉన్నాయి అవన్నీ వేసుకోవాలి. పోపు అంటే జీలకర్ర, ఆవాలు ఇట్లా వేగిన తర్వాత ఒక 2-3 మిరపకాయలు మధ్యలోకి తుంచి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2-3 రెమ్మల కల్లేమాకు అది నీట్‌గా కడిగి అందులో ఏసుకోవాలి. అది వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అది నీట్‌గా అంటే పచ్చి వాసన పోయే వరకు మొత్తం కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి. అంటే మనం అంటే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు అందులో పొయ్యొద్దు. అంటే నీళ్ళు వేయకుండా చేస్తున్నాం గనుక అది నీళ్ళు అసలు తడి తగలకూడదు. ఇప్పుడంతా నీట్‌గా మొత్తం అంటే నూనె అంతా అది పోపు దినుసులంతా పట్టే వరకు నీట్‌గా వేయించుకొని, మనకి కొంచెం సైడ్‌లకి కొంచెం నూనె వదిలే వరకి దాన్ని వేయించుకోవాలి. అంటే మనం వేసుకున్న నూనె మనకి సైడ్‌కి తెలుస్తుంది. అప్పటి వరకి వేయించుకోవాలి. అది ఎట్లానంటే డ్రై అయిపోతుంది మొత్తము. మనకి అంటే కడాయికి అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఇది వారం రోజులైనా నిలువుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గాజు కంటైనర్‌ల నీట్‌గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా ఉంటుంది. అట్లాగే బయట పెట్టుకున్నా బావుంటుంది. ఇది దోసలకే కానీ, అట్లాగే ఇడ్లీలకి, మళ్ళీ అట్లనే అన్నంలకు గూడా బావుంటుంది. ఇది నీట్‌గా అంటే ఎట్లానంటే ఇది మనం నీళ్లు తగలకుండా చేసినా గనుక బావుంటుంది. కాకపోతే ఇడ్లీ, దోసల కంటే అన్నంలోకి బావుంటుందిది.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వీడియో. ఇంకో మంచి రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.